అమ్మా నీలవమ్మ ఓ తల్లి ఎక్కడికెళ్ళో ముగ్గురు పెద్దలు వచ్చిండ్రు. సతి లేని వేద్యం సర్వనాశనం అట, భార్య లేని దానం బహుదరిద్రం అట. పెళ్లి గాని బుచ్చము పెద్దలకు ఓపితం కాదట, లగ్గం గాని బుక్షము వారు రాసవారు పట్ట ఓరాట. లగ్గం కొరకు వచ్చిన కాదు మాయమ్మ నేను కొడుక మల్లికార్జున, నీ బంగారు నోట ఇయ్యల్ల ఈనాడికి పెళ్ళానంటివా కొడుక, నీకేమి తక్కువ ఉంది నా కొడుకో. లకాన్న ముచ్చటారా మల్లయ్య, నీ నోట వరకు దేవా నా కొడుకో. ఎలగంగ ఏలియటి మల్లయ్య, కలగంగ రాజులు రా నా కొడుకో. నీకు మామలున్నారు రా మల్లయ్య, నాకు తమ్ములున్నారు రా నా కొడుకో. నా కొడుక నా కొడుక, ఆరుగురు మామల బిడ్డలు తెచ్చిన అన్నలకు లగ్గం చేసిన కొడుక, నువ్వు పుట్టినాక ఆగో సినిమాకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టితే కొడుక ఆగో బిడ్డ పుట్టినాక పురుడికేమో పుట్టు కూసం పెట్టిన, ఎదిగినాక నా కొడుకు మల్లరెడ్డికి చేసుకుంటానా అని ఆనాడు దీనమందు నా కొడుకో. తల్ల బాలకూర మల్లయ్య, కాదుగానే వీడ వెళ్ళా నిలబెట్టినా, ఈడుకొచ్చి బాలరా నా కొడుక. అది ఇంటి మీద ఉన్నదేరా నా కోడలు, పెళ్లి కోగ బాలరా మల్లయ్య, అదో పెరిగి కూడా ఉన్నదేరా నా కొడుకో. కొడుక కొడుక కుమారు నా కొడుకో. ఆరుగురు మామూలు బిడ్డల అన్నలకు చేసిన ఆయనతో పోరిని నీకు చేసినట్టుంటే కళ్యాణం కొల్లపూరి ఒక్కటైపోద్ది కొడుకో నా కొడుక. నలుగురు అక్కడున్నా ముగ్గురు ఇక్కడుండొచ్చు, నలుగురు ఇక్కడున్నా ముగ్గురు అక్కడుండొచ్చు, ఎన్నొద్దులున్నా గాని కళ్యాణం కొల్లపూరి ఒకటిరా కొడుకో నా కొడుకో అని చెప్పి నీలవాదేవి అనేటలకు భగవంతుడు మల్లయ్య గుండెలు గుబిల్లు అన్నాయి, కార్యాలు జల్లు అన్నాయి. అమ్మా మీ తమ్ముని బిడ్డ, మీ తమ్మునికి బిడ్డ పుట్టినాడు, పురుడుకేమో పుట్టు కోసం పెట్టినావు, ఎదిగినాక నా కొడుకు మల్లికార్జునికి పెళ్లి చేస్తా అని ఆనాడే తొట్లల్ల పిల్లకు గాజుగడ పెట్టినవా. అమ్మా మానవారే పిల్లాను నేను వల్లా ఓయమ్మ, మానవారే పిల్లాను నేను వల్లా ఓయమ్మ, రాజవారే పిల్లాను నేను తెల్లాములు కోలే, తెల్లాములు కోలే నేను పెళ్లి ఆడుతాను, ఎంతేసే మాటలు దేవుడు వలుకోతున్నాడు. ఓ తల్లి నీలమ్మదేవి మానవుల పిల్ల నాకతే, నా తొల్ల పిల్ల నేను పెళ్లి చేసుకుంటాను డల్లకు. అమ్మవారు నీలమ్మ దేవికి ఎక్కలేని దుఃఖం వచ్చి కొడుకు మీద పడి ఏమంటున్నది. కొడుక మల్లికార్జున ఎంత మాట మాట్లాడుదురు కొడుక, ఎవరు చెప్పిరు ఈ జ్ఞానం కొడుక. అయ్యోనే కొడుకరో, అయ్యోనే కొడుకరా, రాయగల్ల కొడుకరా, దేవగల్ల కొడుకరా, ఆలనాడు దీనవా కొల్ల పోడి పట్టమా, కాలిపోయినాడు కరె కాసు లోపల ఎక్కులాంత కొడుకరా, ఎల్చవేణ గొప్పరా, ఎల్చవేణ గంప మూల వేణ సాట పిడి లేని కొడలు కామలేని గొడ్డలు తొలి చెప్ప మరి అసలు ఎల్చ గంపలు పెట్టుకొని మేము సెందోలి మందోలి గట్ట పొన్నరా కొడుక, సెందోలి మందోలి గట్ట పన్న మేమురా, ఆకలి అయితే మేమురా, అట్టి ఆకు తిన్నావా, ఓపైతే మేమురా, పచ్చి ఆకు తిన్నావా, నెల్లి కూర నెప్ప బొద్ది కూర పోయిన కలిసి కొండలు కానరాని గట్టల్లో కోతులు కొండ కలుస్తా తాగినవురా కొడుకో నా కొడుక మల్లయ్య. అయ్యో కొడుకరా కర్ణపు పొజ్జన్నరా, కంది కళ్ళం లోపల, కంది కళ్ళం లోపల ఏడు కమల గుడిసరా, మూడు కమల పందిరా, నువ్వు గుడిసె పుట్టి నాడి ఏడుగురు మానేత్తలు, ఏడుగురు మానే ఆవలచ్చి పొట్టు కోసి నిన్ను ఎత్తుకపోసి నిన్ను పెద్ద చేసిర్రా కొడుకో. కొడుక ఇంత నాటి బాలున్నా, ఇంత నిన్ను చేసిరా, చదువులు చెప్పించిరా, సాములు
చెప్పించిరా నేను చదువులు చెప్పించారు సాములు నేర్పించారు అదిగాక కొల్లపొరి పట్టం కట్టుకుంటా అంటే 7,000 రూపాయలు అప్పించిండ్రా కొడుకో నువ్వు వేగం చేస్తావంటారా కాదర కొట్టిర్రురా ఖాళీ చేసి ఇచ్చిరా కళ్యాణం అంటారా కళ్యాణం అంతా కడిగేండ్రు కొల్లపొరి పట్టం నింపేండ్రా కొడుకో అయ్యో కొడుకరా నాన్న వారి పిల్లనా నువ్వు వల్లనంటారా నా తండ్రి దచ్చకుడు నా తల్లి దచ్చకంటే బతుకున్నదిరా కొడుకో అమ్మ ఉరగన్నరా అమ్మ ఉరగన్న తాత దచ్చకుడికి పగ అయిపోతావు 7 మామలకు పగ అవుతావు 7 అత్తలకు పగ అవుతావురా కొడుకో ఆగో అరగోరు వదినలా అదనలాగు పగరా అన్నలాగు పగరా నాకు పగ అవుతావురా ఈ కొల్లపూరి పట్టానికి నువ్వు బంధువుతో బాసిపోతావా కొడుకో అయ్యో కొడుకరా నాదాయి కొడుకరా నా తమ్ముని బిడ్డనా నువ్వు చేసుకుంటారా ఏనుగాల మీదరా నా తమ్ముని బిడ్డను చేసుకుంటే అన్నగాళ్ళ చాటుకు 7 మళ్ళీ ఎండి తమ్ముడు మళ్ళీ బంగారం ఇస్తావు 7 కోతాల రూపాయలు ఇస్తారా కొడుకో అన్నగళ్ళ చాటుకా నీకు ఇస్తా నేను రా అట్లా కాకపోతేరా చిన్న మాము చెప్పిరా ఈ ఏనుగల మీద ఎండి గుర్రాల మీద బంగారం అడిగినంత దచ్చరని కోరినంత భాగ్యం తెస్తారా కొడుకో అగో తల్లి నీలమ్మని అమ్మో మాయమ్మ మానుల పిల్లని చేసుకోమని రారాజు మల్లయ్య తోటి మొరమొర బొత్తుకుంటున్నది తల్లి మాయమ్మో మానవుల పిల్లని చేసుకోమని తల్లికు ఒల పోతే కలకల కన్నీరు తీస్తే అటువంటి భగవంతుడు మళ్ళీ నేమంటు ఓ అమ్మా అవ చేసుకుంటా కానీ నువ్వు నోరైతే ముయ్యాను అప్పుడు ఆ నీలవదేవి ఏమంటున్నదట సూత్తివా కొడుక మల్లికార్జున అన్నగాళ్ళ సాటుకు 7 మళ్ళీ 3 మళ్ళ బంగారం 12 కోతాల రూపాయలు ఇస్తా అదిగాక అన్నగాళ్ళ కంటే ఎక్కువ ఏనుగల మీద ఎండి గుర్రాల మీద బంగారం అడిగినంత దచ్చిన కోరినంత భాగ్యం తెస్తా అంటే ఈ అల్ల రేపు ధనం చూసి కొడుక ఊ అని అంటివా అగో ఆ తల్లి నీలవ్వ మురిసిపోతున్నది ఓ లోకులారో అగో భగవంతుడు వల్ల ఏనే అమ్మ తల్లి నిలవ మీ తమ్ముని బిడ్డని నేను చేసుకుంటా గాని ఒక్క ముచ్చట అవ్వ మీ తల్లిగారు ఏ ఊరే మీ తల్లిగారు కళ్యాణపురి పట్నం మరి నాన్న అత్తగారు ఏ ఊరే కళ్యాణపురి పట్నం మరి అన్నల అత్తగారు ఏ ఊరు అది కూడా కళ్యాణపురి పట్నం మరి అదినెల తల్లిగారు ఏ ఊరు అది కూడా అదే కళ్యాణపురి పట్నమే అయితే తల్లి మీ అవ్వగారు కళ్యాణమే నాయన అత్తగారు కళ్యాణమే అన్నల అత్తగారు కళ్యాణమే అదినెల తల్లి గారు కళ్యాణమే ఇప్పుడు నాకు తెచ్చి చేస్తా అన్న పొల్లదే ఊరు కళ్యాణపురి పట్నమే నీ తమని బిడ్డని తెచ్చి నాకు చేస్తావే అవ్వో తల్లి మీ ఒళ్ళింటి కాడ అవ్వా ఏదన్నా పండుగ అవుతుంది పవోజనం అవుతుంది లగ్గం అవుతుంది అవ్వా మీ తల్లిదండ్రి బతికి ఉన్నారు మీ తల్లి ఎవరగానే ఏమంటది ఓ ముసలయ్యా మరి ఏమిటి కదా అంటే మన పెద్ద పండుగ చేసుకుంటున్నాం ముందడికి సత్తమో బత్తమో నా బిడ్డ నీలవ్వ నా అల్లుడు ఆదిరెడ్డి రావాలని అగో అరకపండేమో అయ్యకు పంపితే బురకపండి నీకు పంపుతారు తడకపండి కూర్చొని దాపిన పచ్చడి పల్లాకి మీద 15 రోజుల ముందు మీరు పోతారు అత్తలు ఊకుంటారా 10 నెలలు దోలకపోతారు మరి 10 నెలలు ఊకుంటారా 10 నెలలు దోలకపోతారు వీళ్ళందరూ వంగ నా భార్య ఊకుంటారా ఏమయ్యా పోదామని చెప్పి నా భార్య నన్ను తోలుకొని పోతుంది అగో శీలమోళ్ళింటికి అవ్వా శీలమోళ్ళింటికి కప్పతాలు వేసి గోలెమోళ్ళిల్లు ఎలుగు చేసి శీలమోనిల్లు సీకడి చేస్తావా ఓ తల్లి నీలవ్వా
పండుగ అయిపోయేదాకా మనమందరము పెద్దల వదకు తాళం వేసి కళ్యాణం లోపల ఉంటే అవ్వ గోలెమో నీళ్ళేమో ఎలుగైపోతుంది అగో శీలమో అని అవ్వ చీకటి కొంప చేస్తావా అనేటోళ్ళ కన్నా తల్లి నీలమ్మదేవికి ఎక్కలేరు దుఃఖం వచ్చింది నా కొడుకరార మల్లయ్య మల్లయ్యో తాడు లేని కట్టు కట్టి నా కొడుక పొరలేని దెబ్బ కొడతా ఉన్నావురో నీవు కన్నముండ చెప్పినాదా నా కొడుక నీకు కన్నముండ చెప్పినాదా నా కొడుకో జ్ఞానం చెప్పినోళ్ళు నా కొడుక వాళ్ళు గంగ పాలు కాని రోరి మల్లయ్య నీకు బుద్ధులు చెప్పినోళ్ళు నా కొడుకో వాళ్ళు భూమిలన్న ఓరురా మల్లయ్య నా కొడుక నా కొడుక నా కొడుక నా కొడుక ఎన్నన్న గాని కొడుక నా తమ్ముని బిడ్డ నువ్వు చేసుకునే తట్టు లేవురా కొడుక ఓ అవ్వ తమ్మా మరి నేను అన్నమాట అబద్ధమా మనందరం అక్కడికి పోతాం మనందరం అక్కడికి పోతే మరి ఈ శీలమో ఇంటికి పెద్ద తాళం ఎత్తావు నీ గోలెమో నీళ్ళు ఎలుగైతుంది శీలమో నీళ్ళు సీకటి అవుతుంది నీళ్ళు సీకటి ఎప్పుడు చేతిరా కొడుకో మల్లయ్యా ఎర్రంగ బుర్రంగా ఎక్కడో చూసుకున్నవురా ఇక్కడికి ఒకల కన్నా వచ్చి ఓ మాట చెప్పడానికి వచ్చినవా నీ లగ్గం పాడుగానుండి లగ్గం బీడుగానరా నీ ఇట్ట ఉన్న పోరిని చేసుకపోరా నా కొడుక నీవు ఇట్ట ఉన్న పోరిని చేసుకోమనేటళ్ళకు అటువంటి ఆకిట్లా నిల్చున్నాడే అట్ల పిల్లగాడు సంగన్న కళ్ళ చూసేనా రారాజు మల్లయ్యకు ఏలు సైగ చేస్తుండు కాలు సైగ చేస్తుండు కన్ను సైగ చేస్తుండు అన్నా మల్లికార్జున మరి పాత బట్టనేమో సిరుగుడు పడితే ఆగది ముసలోళ్ళేమో అదుడు పెడితే ఆగరు పాత బట్ట ఎంత పైలంగా కూర్చున్న పొరుకు పొరుకు అని సిరుగుద్ది ముసలోళ్ళను మందలిస్తే ఏంది కొడకాని ముచ్చట మొదలు పెడితే గంటలైనా ఒడవనియ్యరు మరి ఎప్పుడైతే చేసుకోమని అన్నదో అన్నయ్య గారు చెప్పర్రా ఎట్లయినా అవ్వయ్య చెప్పిన పిల్ల చేసుకోవు అని తల్లికి భగవంతుడు ఒక 5 అడుగులు అటు వేసిండు 5 అడుగులు వేసేటల్లకు అమ్మవారి నీలమ్మకు ఎక్కలేని దుఃఖం వస్తున్నది కొడుక మళ్ళీ కార్చున ఎటు పోతున్నావురా నా కొడుక నీవు ఏమాయ తల్లి నువ్వు కాదే చేసుకోమని మరి ఎక్కడన్నా బట్టల్లో బ్రాహ్మణులు దోలి ఏ పిల్లనన్నా చూసి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నీ పాదాల కాడ తలవాలు పోసుకుంటానే అంటే కొడుక నువ్వు ఎక్కడికో పోయి ఏ పోరునో చెప్తా అంటున్నావు అంతకుండా తెచ్చి నా కొడుక నేమో అంతకుండా తెచ్చి ఇంట్లో పెడితే కొడుక ఇంట్లో కుండలన్నిటికీ దాడైతాదిరా కొడుక పోతున్నావు పోరిందెత్తనంటున్నావు గాని ఒక్క ముచ్చట కొడుక అయ్యే పోరిందెత్తవురా సుడిగల్ల పోరిందెచ్చి నా ఇంట్లో పెట్టి శీలమోని సంసారం సుర్రిత్తననుకుంటున్నావా కొడుక బండికి నా కొడుక 66 తొల్లు గుర్రానికి నా కొడుక 33 సుడులు గుర్రానికి నా కొడుక 33 కీళ్ళు ఆడదానికి నా కొడుక 33 సుడులురా బండికి 66 తొల్లు గుర్రానికి 33 కీళ్ళు ఆడదానికి 33 సుడులు అనేటళ్ళకు ఈ సుడులు అంటే ఏంటి ఎట్లుంటాయి అనేటళ్ళకు